ఈ రోజు మనిషి బయట ప్రపంచాన్ని గెలుస్తున్నాడు, కానీ తన మనస్సును మాత్రం గెలవలేకపోతున్నాడు. ఈ సమస్యకు వేల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు ఇచ్చిన పరిష్కారం వినండి. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమైత్యతద్ ఆత్మన్యేవ వశం నయేత్. ఆత్మన్యేవ వశం నయేత్. మనస్సు సహజంగా చంచలమైనది. అది ఎటు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ దాని సరైన మార్గంలోనే నడిపించాలి. తన మనస్సును అదుపులో పెట్టుకోగలిగిన వాడే నిజమైన విజేత. ఈ రోజు సమాజంలో ఆవేశం, ద్వేషం, అత్యాశ, వ్యసనాలు, అదుపులేని కోరికలు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఒక్క క్షణికావేశంలో తీసుకున్న తప్పు నిర్ణయం జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు ముందుగా మనస్సును జయించమని ఉపదేశించాడు. దీంట్లో నీతి ఏంటంటే, ప్రపంచాన్ని గెలవడం గొప్ప కాదు, తన మనస్సును గెలవడమే నిజమైన విజయం. మనస్సును జయించిన వాడు తన జీవితాన్నే కాదు, సమాజాన్ని మంచిదారిలో నడిపించగలడు.